Thank you. రికార్డింగ్ చూసుకోవాల్సిందా? Good morning, sir. Very good morning. Good morning, sir. Good morning, Divya. యాక్చువల్గా దాదాపు ముగ్గురు నలుగురు మెసేజ్ పెట్టారు నాకు, పర్సనల్ రీజన్స్ జాయిన్ కాలేదని. అందువల్ల డౌట్ వచ్చి నేను మీకు మెసేజ్ అడిగాను ఎంతమంది అవైలబుల్ అనేసి. Sir, good morning, sir. వెరీ గుడ్ మార్నింగ్. వెయిట్ చేస్తామా? ఇంకెవరు వచ్చే వాళ్ళు ఉన్నారు? Okay. So, any doubts? Can I proceed further? సార్ టెంప్లెట్ లో ఫ్లెక్స్ బాక్స్ ఎలా అప్లై చేయాలో మొత్తం చెప్పండి సార్. Okay, ma. Let's see then.
ఓకే. సో బై డిఫాల్ట్ సఫారీకి వచ్చేసిందా? బై డిఫాల్ట్ ఇది రెస్పాన్సివ్ కాదు, రైట్? రిఫ్రెష్ 320లో ఉన్నా, 375లో ఉన్నా, 425లో ఉన్నా, 760లో ఉన్నా రెస్పాన్సివ్ కాదు. లెటెస్ట్ టార్గెట్ ఫ్రమ్ ది నావిగేషన్ మెను. సో నావిగేషన్ మెనులో ఉన్నప్పుడు దీనిని we need to make it as a responsive. రెస్పాన్సివ్ చేయాలంటే ఏం చేయాలి? జస్ట్ go to the wrapper, just wait. Okay, it is already float property ఉంది కదా. So just we need to go to li, float తీసేసింది. Straight. సార్ డెడ్ పుల్ టెంప్లెట్ ఒకటి ఉంది సార్ మీ దగ్గర, సిఎస్ఎస్ ఫైల్స్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తుంది. అవునా? ఏ టెంప్లెట్ నెంబర్ ఏంటి అది? 88 అనుకుంటా సార్. ఇప్పుడు దాంట్లో ఏం కావాలా? కామన్ గా ఉన్నాయి కదా సార్, అన్ని ఒకే దాంట్లో ఇస్తారు కదా సార్ శామ్. నాకు మీ క్వశ్చన్ అర్థం కాలేదు. డెడ్ పూల్ టెంప్లెట్ లో ఏం చేయాలని అడుగుతున్నాను. మామూలుగా సిఎస్ఎస్ ఫైల్స్ సింపుల్ గా ఉన్నాయి సార్. ఓకే ఓకే. ఓ ఇలా కాకుండా సింపుల్ గా చూసాను నేను ఏ ఫోల్డర్ లోను. అది పైన HTML కింద బేసిక్ 83 ఉంది కదా సార్. అది సార్
ఓహో, ఇది డైరెక్ట్ ఇదా? Yes. ఓకే, రైట్. ఇది సఫారీలో ఓపెన్ అయిపోతుంది. ఓకే, sick83.css. Let's comment this. So the responsive cause by default now. ఇప్పుడు when you are redirecting it, we have to make it responsive. So by default flex direction enti Rows. row. So it means, let me show that. Go to the CSS. Go to sample. So just display flex and ఇచ్చిన వెంటనే automatically it will align to row. మనం particular గా కాలమ్ గా కావాలనుకుంటే ఎప్పుడు ఇవ్వాలి? when it reaches to the break point. అంటే మన ఉద్దేశంలో ఇక్కడ 768 గాని రీచ్ అయితే then we should give the flex direction column. By default it has to be row. ఫ్లెక్స్ డైరెక్షన్ రో ఎప్పుడు అప్లై అవుతుంది? 768 దాటితే.
So in that case, let's come to our component. ఫస్ట్ మనం మొబైల్ని టార్గెట్ చేస్తాం కాబట్టి let me max width 768 వరకు at 100% manual display block. This is and width display inline block. Say width, everything seems perfect. So ఇది default behavior, right? So the moment you give this UL display సో డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చిన వెంటనే ఫ్లోట్ లెఫ్ట్ తీసేసాను అన్నిటికీ, ఎక్కడ ఫ్లోట్ లెఫ్ట్ కానీ డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ కానీ లేదు. సో డిస్ప్లే ఫ్లెక్స్ ఇస్తే అరేంజ్ అయిపోయింది. బట్ దిస్ హ్యాస్ టు బి ఎప్పుడు ఇవ్వాలి నేను, ఎప్పుడైతే అది 768 పిక్సెల్ దాటుతుందో, 768 పిక్సెల్ దాటితేనే I need to give the flex property. Before that, do I need to have a flex property? No, sir. Yes. So let me cut this. సో ఇప్పుడు నేను ఏమి ఇస్తున్నాను, మాక్సిమం విడ్త్ 768 పిక్సెల్ వరకు నాకు ఫ్లెక్స్ అవసరం లేదు, దానిని దాటితేనే నాకు ఫ్లెక్స్ ప్రాపర్టీ కావాలి, రైట్? సో డిస్ప్లే ఫ్లెక్స్, ఓకే ఇది పైన పెడతాను. 760 వరకు యూఎల్ యొక్క ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం, 768 పిక్సెల్ దాటితే యూఎల్ యొక్క ఫ్లెక్స్ డైరెక్షన్ రో. ఇవ్వకపోయినా పర్లేదు, బట్ స్పెసిఫై చేస్తాం. సో ఇట్ మీన్స్ 320 ఉన్నా, 375 ఉన్నా, 425 ఉన్నా, 768 ఉన్నా, ఇంతవరకు ఓకే. The moment I go to 769, I should have a flex property. The moment I come to 768, this is the one I should have it. And other things, 768 లోపల ఏముండాలి, text align center or flex property ఇవ్వాలంటే మనం ఏం చేయొచ్చు, Justify content. that's it. So justify content center, line item కూడా ఇవ్వాలి. yes. LI కి మనము విడ్త్ ఇచ్చాం కాబట్టి అది అలా ఇస్తుంది. సో అలాంగ్ విత్ దిస్ LI యొక్క విడ్త్ ని కూడా మార్చాలి కదా మనం. యూఎల్ ఫుల్, LI ఎందుకు విడ్త్ తీసుకోవట్లేదు?
768 పిక్సెల్ వరకు విడ్త్ ఉండండి. సో ఒకసారి దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వండి సార్, బార్డర్ కి. లైక్ ఎస్ సార్. గ్రౌండ్ ఆర్ బోర్డర్ బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. I should take 100% UL nav. క్లియర్ చేసినావాడా? అరే ఇంకా అప్లై అవుతుంది ఏంటిది? సార్ రెస్పాన్సివ్ చేసినప్పుడు ఒకటి అబ్జర్వ్ చేశాను సార్, దీనికి ఎక్కువ ఉంటే దాన్నే తీసుకుంటుంది సార్. అంటే ఇప్పుడు మనం NAV ULLI కి విత్ 75 పిక్సెల్స్ ఇచ్చాం కదా సార్. అవును. NAV ULLI కి స్పెసిసిటీ 3 వచ్చింది సార్. అందుకే స్పెసిసిటీ దాన్ని ప్రిఫర్ చేస్తాం సార్. దీన్ని నేను కరెక్ట్ గా ఇచ్చానంటే స్పెసిఫిసిటీ మారుతుందంటారా? అంటే NAV ఒకటి, UL ఒకటి, LI ఒకటి 3 కింద తీసుకుంటాం సార్. అంటే దీనికి కూడా అలాగే ఇస్తే తీసుకుంటారు. ఓకే. 768, 769. You're right. మనం ఇచ్చే పాత్రను బట్టి కూడా దాని స్పెసిఫిసిటీ మారుతుంది. దాన్ని డైరెక్ట్గా ఇస్తే ఎందుకు తీసుకోవట్లేదు అంటే స్పెసిఫిసిటీ డిఫరెన్స్ ఏమో. ఇఫ్ యూ గివ్ ఓన్లీ డైరెక్ట్ బట్ ఇక్కడ ఏంటంటే ఓన్లీ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవ్వడం ఏంటి, విడ్త్ అప్లై కాకపోవడం ఏంటి, ఇప్పుడు విడ్త్ అప్లై అవ్వడం ఏంటి అనేది అర్థం కావట్లేదు. మేబీ బికాస్ ఆఫ్ ది స్పెసిఫిసిటీ ఉండొచ్చు. ఓకే. ఇంకోటి ఏంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉండేది, ఏదో ఓవర్ రైడ్ చేస్తుంది. 960 పిక్సెల్ ఏదో పెట్టుకుంటుంది కదా హెడర్. లెట్స్ మేక్ ఇట్ header. Perfect. So if it goes beyond that, becoming normal. Let's have some space between LI. Bottom 2 pixel. Right.
ఇలా రాకూడదు కదా. It has to come down. Form action header. ఎవరు చేశారు ఈ టెంప్లెట్? నేనే కదా సార్, నా దాంట్లో బాగానే ఉంది సార్ అది. అట్లా ఏమైనా మార్చారేమో. అది ఒక హెడరు, ఒక ఫాము, మళ్ళీ ఒక హెడర్ చేశారు. సో దెన్ when it is becoming responsive, let's make it center. Form text align center. I should have a div. So this is supposed to be wrap by a div. So first get rid of the float properties. Get rid of the width properties. Then go to its parent. Text align center. This totally input having float. This is also having float. Display flex. Justify content center. But position marchale.
Now go to form area. దీనికి రెండింటికి ఫ్లోట్ ప్రాపర్టీలు ఉన్నాయి. So I should get rid of the float property. What is the IDs we have given? Submit search box. Okay, refresh. Still it is having float property. Okay, float none is active now. Similar way, let me get this search box also. Float none is active now. Then comes the width portion of the parent. Width దేనికి ఇచ్చారు ఇక్కడ? ఫామ్ కే width ఇచ్చేసారా? ఓకే, mesh form width 100%. Now existing form. With 100% float right. Okay, so far so good. Then comes this form area. It has to be display flex. Justify content center. Form area. ఎందుకు సెంటర్ రావట్లేదు ఇంకా ఇది? సార్ ఒకసారి ఫామ్ కి డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చి చూడండి సార్. ఫామ్ లోపల ఉన్నాయా సార్ ఉండవు? Right. You're right. So we don't need that thing. When you go to 375, 425, 768, and just one step above normal. ఇది ఉల్టా వచ్చేసిందా? In that case, ఇది స్పేసింగ్ ఎంత వస్తుంది?
perform action. But then can do 400 pixel. $295 should be fine. Formula 295 pixel. Okay. Then input field echo float. Input to float left is set all. Okay. For 25 responsive one, 325 looks fine. 375 looks fine. 425 looks fine. 768 also looks better. Just one step above. So మనం ఫస్టే ఫ్లెక్స్ ప్రాపర్టీని దృష్టిలో పెట్టుకొని చేయలేదు కాబట్టి ఎగ్జిస్టింగ్ స్టైల్స్ మనం మార్చేటప్పుడు చాలా ఓవర్ రైటింగ్ ఇష్యూస్ వస్తాయి. So this is what we can do. Even headings also we can make it center. When header మొత్తం href. Display block. Float left వల్ల పోయింది ఇది. This looks better. యాక్చువల్లీ ఎలా చేయాలి అంటే ఈ ఫ్లోట్ లెఫ్ట్ ప్రాపర్టీస్ లేకుండా మీరు టెంప్లెట్స్ ని ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి డెవలప్ చేయాలి. ఎగ్జిస్టింగ్ దాంట్లో యాడ్ చేయడానికంటే బెటర్ యూ డెవలప్ ద ఎంటైర్ టెంప్లెట్ ఫ్రమ్ ది స్క్రాచ్ విత్ ఫ్లెక్స్ ప్రాపర్టీస్. Then it will help you. Any doubt? సార్ నా వాయిస్ వినిపిస్తుందా సార్? బ్రేక్ అవుతుంది. వాయిస్ వినిపించలేదు నాకు. వినిపిస్తుందా సార్? ఇది అలైన్ ఐఫన్ కంటెంట్ కి అలైన్ ఐఫన్ ఐటమ్స్ కి డిఫరెన్స్ ఏంటి సార్? అలైన్ ఐటమ్ అలైన్ ఐటమ్స్ కి అలైన్ కంటెంట్ కి సార్. ఎక్కడుంది అది? కొత్త క్వశ్చన్. ఇందులో కాదు సార్, నేను జనరల్ గా అడుగుతున్నాను. నిన్న చెప్పింది ఇప్పుడు అడుగుతున్నావా? రెండాటికి డిఫరెన్స్ తెలియట్లేదు సార్. అంటే మీరు చేసిన తర్వాత తెలియలేదు సార్. Let me see that. అలైన్ కంటెంట్ ఒకటి, అలైన్ ఐటమ్స్. ఓహో అలైన్ ఇవే. వెయిట్ చెప్పి సో అలాగే జస్టిఫై కంటెంట్, జస్టిఫై
ఐటమ్స్ కూడా చెప్పండి సార్. Let me go to this. Yes, slow. Flexbox slow. Flex items. Flex container. హారిజాంటల్ గా అలైన్ చేయడానికి మనం అలైన్ ఐటమ్స్ వాడతాం. వర్టికల్ గా అలైన్ చేయడానికి అలైన్ కంటెంట్ వాడతాం. ఓకే, అలైన్ కంటెంట్ లైన్స్ అలైన్ చేయడానికి మేబీ వర్టికల్ గా టాప్ బాటమ్ సెంటర్. అలైన్ కంటెంట్ అలైన్ ఐటమ్స్ హారిజాంటల్ గా లెఫ్ట్ సెంటర్ రైట్. Space between align content. Stretch. జస్టిఫై కంటెంట్ కూడా సేమే చేస్తుంది కదా.
ఓకే, అలైన్ ఐటమ్స్ మన ఎలిమెంట్స్ టాప్ లో ఉండాలనా, సెంటర్ లో ఉండాలనా, బాటమ్ లో ఉండాలనా అని చెప్తుంది తప్ప స్పేస్ గురించి అది ఎటువంటి హెల్ప్ చేయదు. అలైన్ కంటెంట్ స్పేస్ అంటే ఎంత స్పేస్ ఉండాలి ఒక్కొక్క ఎలిమెంట్ మధ్యలో, అది లెఫ్ట్ టు రైట్ బాటమ్ నెట్ టచ్ చేసి ఉండాలనా లేదా అని చేస్తుంది. ఇది చూడండి, అలైన్ కంటెంట్ విల్ యూస్ టు ప్రాపర్టీ యూస్ టు అలైన్ ది ఫ్లెక్స్ లైన్స్. అంటే టాప్ నుంచి రావాలనా, ఐ మీన్ ఎలిమెంట్స్ మధ్యలో స్పేస్ ఎంత ఉండాలి, ఈక్వల్ గా ఉండాలనా, ఫస్ట్ రో లాస్ట్ రో మాత్రం బాక్స్ కి అటాచ్ అయ్యి మధ్యలో ఉన్నది స్ప్రెడ్ అవ్వాలనా, అనే దాని గురించి మనకు అలైన్ కంటెంట్ యూస్ అవుతుంది. Modifies the behavior of the flex trap property. It is similar to align items, but instead of aligning flex item, it align the flex lines. Flex యొక్క లైన్ ఎక్కడ ఉండాలి, ఎలా రావాలి అనేది అలైన్ చేస్తుంది ఫ్లెక్స్ కంటెంట్. ఐటమ్స్ particularly aligns the flex items when the items do not use all available space to the cross axis. ఒకటి వచ్చి ఎక్కడ నుంచి డిస్ప్లే అవ్వాలి, టాప్ నుంచా, సెంటర్ నుంచా, బాటమ్ నుంచా. ఒకటి వచ్చి ఎలిమెంట్ మధ్యలో స్పేస్ ఎంత ఉండాలి, ఈక్వల్ స్పేస్ ఉండాలనా, ఎండ్ టు ఎండ్ అటాచ్ అయ్యి మిగిలిన స్పేస్ ఉండాలనా అనేది అలైన్ కంటెంట్ మీకు హెల్ప్ చేస్తుంది. అలైన్ కంటెంట్ స్పేస్ బిట్వీన్, అలైన్ కంటెంట్ స్పేస్ అరౌండ్, అలైన్ కంటెంట్ స్ట్రెచ్, సెంటర్, మిడిల్ ఆఫ్ ది కంటైనర్. సో అలైన్ కంటెంట్ సెంటరు, అలైన్ ఐటమ్స్ సెంటరు బోత్ ఆర్ సేమ్ అయితే. ఫ్లెక్స్ స్టార్ట్, సో బిగినింగ్ నుంచి స్టార్ట్ అవ్వమని, ఫ్లెక్స్ ఎండ్ పొజిషన్ అవ్వమని, రైట్ సైడ్ లేదా బాటంకి వచ్చామని, స్ట్రెచ్ ఫుల్ స్ట్రెచ్ అవ్వమని, బేస్ లైన్ ఆ కంటెంట్ యొక్క బేస్ లైన్ ని రెఫర్ చేసుకోమని. ఇది అలైన్ ఐటమ్. అలైన్ కంటెంట్, కంటెంట్స్ మధ్యలో స్పేస్ ఎంత ఉండాలి, అది ఎలా, అది ఈక్వల్ స్ప్రెడ్ అవ్వాలి. ఈ స్పేస్ అలైన్ కంటెంట్ హెల్ప్ చేస్తుంది మనకి. నెక్స్ట్ స్పేస్ బిట్వీన్, స్పేస్ అరౌండ్, అంటే ఉన్న స్పేస్ ఈక్వల్ గా షేర్ అవుతుంది అన్నిటికీ. స్ట్రెచ్, ఎంటీ స్పేస్ కూడా ఎంతెంత అయితే ఈక్వల్ గా స్ప్రెడ్ అవుతుందో అంత స్పేస్ అది ఈక్వల్ గా స్ట్రెచ్ చేస్తుంది. అలైన్ కంటెంట్ సెంటర్, సో ఇట్ విల్ యాక్చువల్లీ సెంటర్స్, పైన కింద వదిలేసి సెంటర్ చేస్తుంది. ఫ్లెక్స్ స్టార్ట్ బిగినింగ్ నుంచి, ఫ్లెక్స్ ఎండ్ నుంచి. బిగినింగ్, ఎండ్. క్లియరా? క్లియర్ సార్. నరేంద్ర నేను అడిగింది తేజ. క్లియరా? ఎస్ సార్. సో ఏం చేస్తుంది అలైన్ కంటెంట్, ఏం చేస్తుంది అలైన్ ఐటమ్, ఏం చేస్తుంది, ఏం అర్థమైంది మీకు? అలైన్ ఐటమ్ అయితే సార్ మనకి క్రాస్ గా మూవ్ అవుతుంది సార్. ఓకే, అలైన్ కంటెంట్, అలైన్ కంటెంట్ స్పేసెస్ తో డీల్ చేస్తుంది సార్. బై డిఫాల్ట్ ప్రతి ఒక్క ఎలిమెంట్ లెఫ్ట్ టాప్ నుంచి కదా వస్తుంది. అవును సార్. దాన్ని డిసైడ్ చేస్తాం, లెఫ్ట్ టాప్ నుంచి రావాలన్నా, ఓకే సార్. మిడిల్ లో స్టార్ట్ రావాలన్నా,
బాటంలో డిస్ప్లే అవ్వాలన్నా అనేది అలైన్ ఐటమ్స్ డిస్ప్లే చేస్తుంది. ఇకపోతే అలైన్ కంటెంట్కి వచ్చే సమయానికి బై డిఫాల్ట్ లెఫ్ట్ టాప్ లో డిస్ప్లే అయితే కింద చాలా స్పేస్ మిగిలిపోతుంది కదా, దాన్ని ఆర్గనైజ్ చేస్తా. వద్దు, బై డిఫాల్ట్ లెఫ్ట్ టాప్ నుంచి రావద్దు, సో బాటం లెఫ్ట్ బాటం నుంచి రా, లేదా సెంటర్ నుంచి డిస్ప్లే అనేది అలైన్ కంటెంట్ ద్వారా డిస్ప్లే చేస్తాం. ప్లస్ ఆ స్పేస్ ని వర్టికల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఎలిమెంట్స్ మధ్యలో. ఓకే ఓకే, దట్ ఈస్ వాట్ దిస్ థింగ్. అండ్ మీరు ఫ్లెక్స్ బాక్స్ ద్వారా రెస్పాన్స్ చేయాలనుకుంటే ఇలా చేయడానికంటే బదులుగా కంప్లీట్ డెవలప్మెంట్ ని ఫ్రమ్ ది స్క్రాచ్ ఫ్లోట్ ప్రాపర్టీస్ లేకుండా డెవలప్ చేసి తర్వాత దానికి మీడియా క్వెరీస్ రాసుకొని రెస్పాన్స్ చేసుకోండి. ఇప్పుడు చేశాను కదా నేను హెడర్ ని. ఓకే సార్, రెండు మూడు వైర్ ఫ్రేమ్స్ పంపిస్తాను సార్, దాన్ని బట్టి. వైర్ ఫ్రేమ్స్ వద్దు, మనకి టెంప్లెట్స్ మోర్ దెన్ ఎనఫ్. వాట్ ఎవర్ టెంప్లెట్స్ వీ హ్యావ్, మన ఎండ్ ఆఫ్ ది కోర్స్ వరకు మనం ఇదే టెంప్లెట్స్ లోనే వర్క్ చేస్తే చాలు. మనకి అన్ని ఆల్మోస్ట్ అంత కాంప్లెక్సిటీ వీటిలో కవర్ అయి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా బై డిఫాల్ట్ డిఫరెంట్ డెవలప్మెంట్ చేసుకునేసి విత్ ఫ్లెక్స్ బాక్స్ తో దెన్ యూస్ ది మీడియా క్వైరీస్ టు హ్యాండిల్ దట్ రెస్పాన్సివ్నెస్. ఓకే దివ్య, ఇస్ దట్ క్లియర్? sir. Okay, fine. So let me go to the last topic of the CSS, grid system. దయచేసి గ్రిడ్ సిస్టమ్ కి ఫ్లెక్స్ బాక్స్ కి కన్ఫ్యూజ్ అవ్వకండి. సిమిలర్ గా అనిపిస్తుంది, ఏదర్ దాన్నన్నా వాడుకోవచ్చు, దీన్నన్నా వాడుకోవచ్చు. బట్ గ్రిడ్ సిస్టమ్ విల్ హెల్ప్ యూ టు మేనేజ్ ది లేఅవుట్ రేదర్ దెన్ ది ఎలిమెంట్ వైజ్ రెస్పాన్సివ్నెస్ కంటే కూడా లేఅవుట్స్ ని హ్యాండిల్ చేయడానికి గ్రిడ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. ఈ గ్రిడ్ సిస్టమ్ మనం ఆల్రెడీ సిఎస్ఎస్ లో ఒక పార్ట్ లో చూసాం. ఫ్లెక్స్ బాక్స్ లో ఏం చేసామంటే ఇక్కడ ఒక ఇది చూసాం మనం, ఫ్లెక్స్ ఐటము ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎన్ని రోస్ స్ప్రెడ్ అవ్వాలి అనే దాని గురించి ఇక్కడ చూసాం కదా మనం. ఇది గుర్తుందా మనకి? ఇది కాదు, ఐ థింక్ ప్రీవియస్ ఫైల్. ఇది రియల్ అరేంజింగ్. ఎక్కడ చూసాం అది, ఎన్ని ఎలిమెంట్స్ స్ట్రెచ్ అవ్వాలి అని ఒకటి చూసాం కదా. ఫ్లెక్స్ గ్రో ఇచ్చాం కదా సార్ అది. ఎస్, దాన్ని కమెంట్ చేస్తారు. ఇక్కడ ఏమన్నాం, ఉన్నదాన్ని ఈక్వల్ గా స్ప్లిట్ చేసుకునేసి 1, 2 కలిపితే సగం, మిగిలిన రెస్ట్ ఆఫ్ ది పోర్షన్ 3కి ఇచ్చేసాం. అది 4 భాగాల, 5 భాగాల, 6 భాగాల అనే దాంట్లో సంబంధం లేదు. ఉన్నది ఈక్వల్లీ స్ప్లిట్ అవ్వాలి. సపోజ్ ఇప్పుడు నేను 1, 1, 4 ఇచ్చాను కాబట్టి 6 parts గా స్ప్లిట్ అయింది. నేను అదే 1, 2, 4 ఇచ్చాను అనుకుంటే ఏమని అర్థం, ఇది డిఫాల్ట్ రెఫరెన్స్, దీనికి 2 ఇంతలు ఇది, 4 ఇంతలు ఇది. ఏదైతే 1 ఇచ్చామో దానినే డిఫాల్ట్ రెఫరెన్స్ గా తీసుకునేసి 1 డిఫాల్ట్ రెఫరెన్స్ గా తీసుకునేసి దానికి 2 ఇంతలు, తర్వాత 3 ఇంతలుగా ఇది స్ప్లిట్ అవుతుంది. సో దిస్ ఇస్ వాట్, ఎలా చెప్పాలి, గ్రిడ్ మన ఫ్లెక్స్ బాక్స్ లో ఉండేది. ఇది మనకు అర్థమైతే గ్రిడ్ సిస్టమ్ మనకు అర్థం చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది. ఇటు చూడండి, ఇది 1 భాగం, ఇది 2 భాగాలు, ఇది 4 times. దేనికి రెఫరెన్స్ తో? ఈ 1 రెఫరెన్స్ తో. ఈ విధంగా మనం ఇప్పుడు గ్రిడ్ సిస్టమ్ చూడబోతాం. బట్ కమ్ విత్ అ ఫ్రెష్ మైండ్. ఫ్లెక్స్ టాపిక్స్ ని కాసేపు పక్కన పెట్టండి. ఫ్లెక్స్ బాక్స్ గురించి మనం చదవలేదు, నేర్చుకోలేదు.
తర్వాత వస్తాం దాని గురించి. ఎందుకంటే నేను నేర్చుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అయిన ప్లేస్ ఇది, కాబట్టి మీరు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతారేమో నేను ముందుగానే చెప్తున్నాను. లెట్స్ గో టు గ్రిడ్ సిస్టమ్. సో ఇది ఏం చేస్తుంది మనకు సిఎస్ఎస్ గ్రిడ్ సిస్టమ్? CSS grid layout module offers a grid based layout system with rows and columns, making it easier to design web pages without having to use floats and positioning. Flex layout lo flex development target kuda float use cheyakudani, grid system kuda float use cheyakudani. Arthamainda dini yokka intention? So A grid layout consists of a parent element with one or more child elements. So ikkada similar way of how mana flex system lo elagaithe mana handle chesamo ade vidhanga ikkada kuda manaki oka parent container untadi, dan lopala child containers untadi. Let's just see. So okavela display grid mana vaadakapothe, grid columns mana vaadakapothe, బై డిఫాల్ట్ ఇలా ఉంటుంది. మన యాక్చువల్ డెవలప్మెంట్ ఇలా ఉంటుంది, అవునా? కెన్ ఐ కాపీ దిస్ వితౌట్ గ్రిడ్ సిస్టమ్స్ అండ్ కాలమ్? సో జస్ట్ గో టు సిఎస్ఎస్. మాట్లాడండి, ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. గ్రిడ్ మ్యూట్లో లేదు కదా? ఓకే సార్ ఫ్లెక్స్ లో నాకు డౌట్ వచ్చింది సార్. ఇది గ్రిడ్ ఈ క్లాస్ అయిపోయిన అడుగుతాను సార్. నేను వాట్సాప్ చేశాను కదా సార్. అవునా? ఏమది? ఇమేజ్ చుట్టూ టెక్స్ట్ ర్యాప్ అయింది కదా సార్, ఫ్లెక్స్ లో అలా అవుతుందా లేదని నిన్న మెసేజ్ చేశాను సార్ వాట్సాప్. ఓకే అయిపోయింది, చూద్దాం. ఓకే సార్. అవుతుంది. ఫ్లెక్స్ లో కూడా ఎందుకు అవుతుంది? ఫ్లెక్స్ లో మనకి ఏ ప్రాపర్టీ ఉంది చూడాలి. ఆ ప్రాపర్టీ లేకపోతే మనం డైరెక్ట్గా సిఎస్ఎస్ లోనే హ్యాండిల్ చేయాలి దాని అంతే. So just I click the document. సో ఇది బై డిఫాల్ట్ గా ఉన్నటువంటి డెవలప్మెంట్. దీంట్లో ఏం నేను స్టైల్స్ ఏమి ఇవ్వలేదు. ఇట్స్ అ డిఫాల్ట్ బిహేవియర్. ఇప్పుడు వెన్ వి అప్లై ది గ్రిడ్ సిస్టమ్ ఫర్ దిస్, grid container display grid. ఓకే, అలా ఇచ్చిన వెంటనే ఎటువంటి మార్పు జరగలేదు. మార్పు ఎక్కడ జరిగింది? దానిని అలైన్ చేసినప్పుడు. ఏమని అలైన్ చేస్తున్నాం? గ్రిడ్ టెంప్లేట్ కాలమ్స్ ఆటో ఆటో ఆటో. వాట్ ఈస్ ఫస్ట్ ఆటో, వాట్ ఈస్ సెకండ్ ఆటో, వాట్ ఈస్ థర్డ్ ఆటో? Let's go and see. An element becomes grid container when its display property is set to grid or inline grid. So the moment మీరు grid system ఇచ్చిన వెంటనే ఆ కంటైనర్ మొత్తం గ్రిడ్ కంటైనర్ అయిపోతుంది. గ్రిడ్ కంటైనర్ అయినప్పుడు ఎయిదర్ మీరు గ్రిడ్ అని ఇవ్వండి, ఇన్లైన్ గ్రిడ్ అని ఇవ్వండి. లెట్స్ సీ. డిస్ప్లే గ్రిడ్ ఏమన్నా అయిందా ఇక్కడ? దీన్ని బాగా అర్థం చేసుకోండి. ఆల్ డైరెక్ట్ చిల్డ్రన్స్ ఆఫ్ ది గ్రిడ్ కంటైనర్ ఆటోమేటిక్లీ బికమ్స్ గ్రిడ్ ఐటమ్స్. సో మన దీంట్లో 1 నుంచి 9 వరకు ఉన్నటువంటి అన్ని ఐటమ్స్ లో గ్రిడ్ కంటెంట్ యొక్క చిల్డ్రన్స్ లేదా గ్రిడ్ ఐటమ్స్ అయ్యాయి. దట్స్ వాట్ all direct children of grid container automatically become grid items. Then grid column ఏంటి? వర్టికల్ గా ఉన్నదాన్ని గ్రిడ్ కాలమ్ అంటాము.
The vertical lines of grid items are called columns. Grid rows, horizontal lines of grid items are called rows. Any doubt? Clear ga unda ivi? Yes, sir. Yes, sir. సార్ గ్రిడ్ గ్యాప్, రెండు కాలముల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ని మనం కాలం గ్యాప్ అంటాము. రెండు రోల మధ్యలో ఉన్నటువంటి గ్యాప్ ని మనం రో గ్యాప్ అంటాం. క్లియరా? Yes, sir. సో యూ కెన్ అడ్జస్ట్ ది గ్యాప్ సైజ్ by using one of the following properties: grid column gap, grid row gap, grid gap అని మీరు ఉపయోగించుకోవచ్చు అంటున్నాడు. ఓకే, నౌ సీ. Okay, now display grid, display column gap, grid template column. Actually ఇది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాలి వాడు. Just seeing with this explanation. The grid template columns property defines the number of columns in your grid layout, and it can define the width of each column. 4 ఆటోలు ఇచ్చాడు వాడు. To make HTML elements behaves grid contain ఇది కాదు, ఇది మనం ఆల్రెడీ చూసాం. If you want your grid layout to contain 4 columns, specify the width of 4 columns. Or auto, if all columns should have the same width. Auto ఇస్తే ఇప్పుడు మీరు ఒక ఆటో ఇస్తే ఒక కాలం, జస్ట్ see, display grid template columns. Grid template columns. నాకు 2 కాలమ్లు కావాలి. అటు ఎన్ని కాలమ్లు వచ్చాయి? 2 columns. నాకు 3 కాలమ్లు కావాలి. నాకు 4 కాలమ్లు కావాలి. ఇలా మీరు ఎన్ని ఆటో అని ఇస్తారో అన్ని కాలంలో క్రియేట్ అవుతాయి. కరెక్టా? సార్ ఇది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ యదవ. దాన్ని వదిలేసి సెకండ్కి వెళ్ళిపోయాడు. ఒక వ్యక్తి దీన్ని స్టడీ చేసేటప్పుడు ఈ ఆటోలు కార్లు అని చూసుకుంటా ఏమని అర్థం చేసుకునేవాడు బాబు. ఓకే ఫైన్. నౌ కమ్స్ దిస్ ప్రాపర్టీ. ఏంటి? కాలం మధ్యలో గ్యాప్ ఎంత ఉండాలి? గ్రిడ్ కాలం గ్యాప్. ప్రతి కాలంకి మధ్యలో గ్రిడ్ కాలం గ్యాప్ ఏంటి? రావట్లేదు. కాలంకి గ్యాప్ ఎంత ఏర్పడిందండి? 3 pixels. రోకు మధ్యలో కాలం గ్యాప్, రోకు గ్యాప్ 50 pixels. సో కాలం గ్యాప్, రో గ్యాప్, గ్రిడ్ గ్యాప్ అని ఇచ్చేసి ఐ థింక్ మీరు 2 స్పెసిఫై చేయొచ్చు. 2 స్పెసిఫై చేస్తే సపోజ్ నాకు 2 లైన్లు వద్దు, సింగిల్ లైన్లో ఇచ్చేస్తాను. యూ కెన్ యూస్ గ్రిడ్ గ్యాప్ 20 పిక్సెల్ 30 పిక్సెల్. మొదటి ఇచ్చింది కాలం గ్యాప్, రెండవది ఇచ్చేది రో గ్యాప్.
క్లియరా? ఎస్ సార్. సో ఆ విధంగా యూ కెన్ స్పెసిఫై కాలం, రో, గ్యాప్ మీరు ఇచ్చుకోవచ్చు. గ్రిడ్ కాలం స్టార్ట్, గ్రిడ్ కాలం ఎండ్. ఇది చూడండి, గ్రిడ్ కాలం ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, గ్రిడ్ కాలం ఎక్కడ వరకు ఎండ్ అవ్వాలి. సో మొదటి ఐటమ్ 1కి మీరు ఏం చెప్పారంటే గ్రిడ్ కాలం 1 నుంచి స్టార్ట్ అయ్యి గ్రిడ్ కాలం 2కి ఎంటర్ అవ్వమన్నారు. సో గ్రిడ్ కాలం 1 నుంచి స్టార్ట్ చేసి గ్రిడ్ కాలం ఎండ్ 3 ఎక్కడైతే అది స్టార్ట్ అవుతుందో అక్కడికి ఎండ్. సో కాలం 1 ఎక్కడ దాకా, ఇది మొదటి లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్. సో let me copy this, Control A, Control C. So cut this. By default అది ఇలా ఉంది. ప్లస్ వాడు ఎన్ని ఆటోలు ఇచ్చాడు, 3 ఆటోస్ ఇచ్చాడు కాబట్టి నేను ఇంకొక ఆటో ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. సో ఐ హ్యావ్ 4 కాలమ్స్. నేను ఇప్పుడు ఈ ఏదైతే మొదటి గ్రిడ్ ఉందో దాన్ని వచ్చి 3 కాలమ్ల వరకు పొడిగించాలి అని అనుకుంటున్నాను. సో అప్పుడు what I should do, డాట్ ఐటమ్స్ 1 ఏదైతే మొదటి డ్యూ, ఇది నేను దీన్ని టార్గెట్ చేస్తున్నాను, అవునా? సో గ్రిడ్ కాలమ్స్ స్టార్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 1. దీంట్లో ఎన్ని కాలమ్ల లైన్లు ఉన్నాయి, కాలమ్స్ కాదు, కాలం లైన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి సార్. లేదు, 1 5 5 ఉన్నాయి. 3 4 5 ఉన్నాయి. సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. ఏ కాలంలో ఎండ్ అవ్వాలి? సపోజ్ 3 కాలంలో ఆక్యుపై చేసుకోవాలనుకో, కాలం లైన్ ఏంటి? 4 కాలం, 4th. సో గ్రిడ్ కాలం ఎండ్, నేను నాది 4th వరకు స్ట్రెచ్ అవ్వమంటున్నాను. ఏం తప్పు చేశాను నేను? ఐటమ్స్ 1 ఐటమ్స్ 1 అని నేను ఐటమ్ 1 చేశాను, సారీ, స్పెల్లింగ్ మిస్టేక్. అదే 3 ఇచ్చుంటే రెండు కాలంలో ఆక్యుపై చేసేది. ఓహో, ఇలా ఇచ్చేలోపు స్పెసిటీ ఎక్కువ అయింది దానికి. ఓకే, ఇప్పుడు నాకు 5th కాలం, 5th డివ్, 5th బాక్స్ ఏదైతే ఉందో అది నాకు 2 బాక్సులు ఆక్యుపై చేసుకోవాలి. అంటే నేను ఎలా రాయాలి? డాట్ ఐటమ్ 5 దాని యొక్క స్టార్టింగ్ షుడ్ బి గ్రిడ్ కాలం 2. కాలం స్టార్ట్ 2 నుంచి ఎక్కడి వరకు ఎండ్ అవ్వాలి? 7. 4 ఎండ్ అవ్వాలి.
4 కదా, 1 2 Yes, నుంచి sir. స్టార్ట్ అయ్యి 3 4 ఇవ్వాలి. క్రియేట్ కాలం end 4 and background color great. Perfect. సో ఈ విధంగా దాని యొక్క స్టార్టింగ్ కాలం లైన్ నెంబర్, ఎండింగ్ కాలం లైన్ నెంబర్ మెన్షన్ చేసి అది ఎంత దూరం స్ట్రెచ్ అవ్వాలనో యూ కెన్ ఈజీలీ మేనేజ్. ఎనీ డౌట్? No, sir. అందరూ సేమ్ పేజ్ లో ఉన్నారా? మీరు ఎవరికి డౌట్ ఉన్నా ఐ కెన్ ఎక్స్ప్లెయిన్, ప్లీజ్ కమ్ అవుట్. సార్ ఇందాక కాలమ్స్ చెప్పారు కదా సార్, ఇది అదొకసారి చెప్పరా సార్? అంటే ఎలాగ సార్ డిస్ట్రిబ్యూట్? Okay, bro. నాకు 5 అన్నారు కదా సార్. ఫైన్. ఇప్పుడు మన మీకు ఎన్ని బాక్సులు కనిపిస్తున్నాయి? ఎన్ని కాలంలు ఉన్నాయి? 8 బాక్సెస్ కనిపిస్తున్నాయి సార్. ఒక లైన్ లో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి సార్. ఆ ఫస్ట్ బాక్స్ ఎన్ని కాలంలో ఆక్యుపై చేసుకున్నాయి? 2 కాలమ్స్ సార్. సో మొదటి బాక్స్ 2 కాలం, నెక్స్ట్ పక్కన ఉన్న బాక్స్ నెంబర్ 2 3 కలిపి ఒక లైన్, ఒక లేఅవుట్ లో 4 కాలంలు ఉన్నాయి అని చెప్పొచ్చా? చెప్పచ్చు సార్. ఈ లేఅవుట్ లో ఎన్ని కాలంలు ఉన్నాయి? 4 కాలంలు ఉన్నాయి, అవునా? ఫస్ట్ దాంట్లో ఉండండి నేను దీన్ని delete అవును చేస్తాను. కాసేపు దీన్ని నేను delete కమెంట్ చేస్తాను. ఇప్పుడు చెప్పండి ఎన్ని కాలంలు ఉన్నాయి? ఎన్ని కాలంలు ఉన్నాయి? హలో, ఫస్ట్ దాంట్లో 4 కాలమ్స్ ఉన్నాయి సార్. హలో సార్. ఫస్ట్ రోలో 4 కాలంలు ఉన్నాయి, నెక్స్ట్ రోలో 4 అవును కాలంలు. సార్. ఓవరాల్ గా ఇది 4 కాలంలుగా డివైడ్ చేయబడి ఉంది, కరెక్టా? అవును సార్. ఓవరాల్ ఓకే, మీరు ఏ బ్రాంచ్ చదివారు? మెకానికల్ సార్. పర్ఫెక్ట్. సో ఇప్పుడు చెప్పండి, ఈ 4 కాలములకి ఎన్ని లైన్లు ఉన్నాయి? లైన్ మీన్స్ ఎడ్జ్ లో ఉన్నటువంటి వర్టికల్ లైన్స్ అడుగుతున్నాను, లేదా ఎడ్జెస్. ఈ 4 కాలములకు కలిపి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? 8 ఎడ్జెస్ ఉన్నాయి. ఓకే, 8 ఎడ్జెస్ లో ఒకదానితో ఒకటి అతుక్కువ ఉన్న ఎడ్జెస్ కాకుండా సెపరేట్ గా ఉన్న ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి? సెపరేట్ గా ఉన్న ఎడ్జెస్ సార్. ఎస్. ఓకే, ఇలా అడుగుతాను. బాక్స్ నెంబర్ 1 కి ఎన్ని సైడ్స్ ఉన్నాయి? బాక్స్ నెంబర్ 1 కి 2 సైడ్స్ ఉన్నాయి. 2 సైడ్స్. బాక్స్ నెంబర్ 2 కి 2 సైడ్స్. సో 3 కి 4 కి 2 సైడ్స్ ఉన్నాయి, కరెక్టా? అవును సార్, కరెక్ట్. సో ఇప్పుడు టోటల్ గా ఎన్ని సైడ్స్ మాత్రం ఉన్నాయి? అన్నిటికీ కలిపి ఎన్ని సైడ్స్ ఉన్నాయి ఇక్కడ? 16 ఉంటాయి సార్. ఓకే, ఫైన్. ఇప్పుడు చూడండి, కన్ఫ్యూజ్ కాకుండా. బాక్స్ నెంబర్ 1 కి లెఫ్ట్ సైడ్ ఒక సైడ్, రైట్ సైడ్ ఒక సైడ్ ఉందా? సార్ ఉంది సార్. బాక్స్ నెంబర్ 2 కి లెఫ్ట్ సైడ్ ఒక సైడ్, రైట్ నెంబర్ ఒక సైడ్ ఉందా? ఉంది సార్, ఉంది సార్. లెఫ్ట్ సైడ్ లో ఉన్న సైడ్ ఆల్రెడీ బాక్స్ నెంబర్ 1 లో కౌంట్ చేసేసాం కాబట్టి దాన్ని వదిలేయండి. అవును సార్. సో బాక్స్ నెంబర్ 1 కి 2 సైడ్స్, బాక్స్ నెంబర్ 2 కి కేవలం రైట్ సైడ్ లో ఉన్న ఒక సైడ్, అదే విధంగా బాక్స్ నెంబర్ 3 కి కేవలం రైట్ సైడ్ లో ఉన్న ఒక సైడ్, అదే విధంగా బాక్స్ నెంబర్ 4 కి కేవలం రైట్ సైడ్ లో ఉన్న ఒక సైడ్ కలిపి ఎన్ని సైడ్లు ఉన్నాయి చెప్పండి? 5 సైడ్స్ ఉన్నాయి సార్. పర్ఫెక్ట్. ఈ 5 సైడ్స్ నే 5 కాలమ్స్ అంటాం. ఈ 5 సైడ్స్ నే 5 కాలం లైన్స్ అంటాం. 5 కాలమ్స్. అదే
అవునా? సో బాక్స్ నెంబర్ 1 ఎస్ కాలం నెంబర్ 1 నుంచి స్టార్ట్ అయ్యి కాలం నెంబర్ 2 వరకు వెళ్ళింది. అవునా? అవును సార్. బాక్స్ నెంబర్ 2 కాలం నెంబర్ 2 నుంచి స్టార్ట్ అయ్యి కాలం నెంబర్ 3 వరకు వెళ్ళింది. అవునా? అవును సార్. బాక్స్ నెంబర్ 3 కాలం నెంబర్ 3 నుంచి స్టార్ట్ అయ్యి కాలం నెంబర్ 4కి వెళ్ళింది. అదే విధంగా బాక్స్ నెంబర్ 4 కూడా కాలం నెంబర్ 4 నుంచి స్టార్ట్ అయ్యి కాలం నెంబర్ 5 వరకు వెళ్ళింది. ఐ రైట్? ఎస్ సార్. ఎస్. సో ఇప్పుడు నేను బాక్స్ నెంబర్ 1 ని కాలం నెంబర్ 1 నుంచి కాలం నెంబర్ 3 వరకు ఎక్స్టెండ్ చేయబోతున్నాను. బాక్స్ నెంబర్ 1 ని ఎస్ సార్. సో ఇప్పుడు నేను కాలం నెంబర్ 1 నుంచి స్టార్ట్ అయ్యి కాలం నెంబర్ 3 వరకు వెళ్ళమంటున్నాను. Yes, sir. బాక్స్ నెంబర్ 1 ని ఎస్ సార్. సేవ్ చేయలేదా నేను? ఎస్. ఆ విధంగా కాలం నెంబర్ మెన్షన్ చేసి ఆ ఎలిమెంట్ ని స్ట్రెచ్ చేసే వెసులుబాటు మనకు క్రీట్ సిస్టమ్ ద్వారా వస్తుంది. క్లియరా? మీ నెట్వర్క్ ఏమంత ప్రాబ్లమా? మీరు ఎక్కడ ఉంటున్నారు? మొబైల్ నెట్వర్క్ లో కనెక్ట్ అవుతున్నారా? అవును సార్, ఇక్కడ వైఫై ఉంది సార్. ఓకే అంటే వేరే విలేజ్ ఓకే 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 ఫైన్ ఫైన్. సో గో టు ద నెక్స్ట్ టాపిక్, గ్రిడ్ కంటైనర్. సో ఎన్ని ఆటో 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 అని మెన్షన్ చేస్తే అన్ని కాలంలు ఉంటాయి అని అనుకున్నాం. అదే విధంగా ఆ ఈచ్ కాలం యొక్క విడ్త్ ఎంతెంత ఉండాలి అని మనం మెన్షన్ చేస్తే అంతంత విడ్త్ అది తీసుకుంటుంది. ఈ పాయింట్ క్లియరా? చూడండి. సో దీని ప్రకారం మొదటి కాలం యొక్క విడ్త్ ఎంత అన్నాడు? 80 పిక్సెల్. రెండో కాలం విడ్త్ 200 పిక్సెల్స్. అండ్ థర్డ్ కాలం విడ్త్ వాడు ఇవ్వలేదు, నాకు సంబంధం లేదని వదిలేశాడు. కానీ ఫోర్త్ కాలం ఫిక్స్ ఇచ్చాడు. సో ఇట్ మీన్స్ అవుట్ ఆఫ్ 4 కాలమ్స్ 3 కాలంల యొక్క విడ్త్ ఇంతే ఉండి తీరాలి అని స్పెసిఫై చేశాడు. ఒక్క కాలంని ఎంత మిగిలితే అంత ఇచ్చేయండి అని డిసైడ్ చేసేసాడు. కరెక్టేనా? ఎస్ సార్. The grid template rows property defines the height of the each row. ఒక్కొక్క రో ఎంత హైట్ ఉండాలి అనేది డిసైడ్ చేశాడు. ఎలాగైతే వర్టికల్ గా మనం ఆటో 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 చూసామో, రోస్ కూడా మొదటిది 200 పిక్సెల్ ఏది ఈ రో పైన ఉన్న రో, మొదటిది 80 పిక్సెల్ అయితే రెండోది 200 పిక్సెల్ అని ఫిక్స్ చేసి వదిలేసాడు. ఇక్కడ కూడా జస్టిఫై కంటెంట్ వచ్చింది మరలా మనకి. ఈ జస్టిఫై కంటెంట్ ఏం చేస్తుంది? జస్టిఫై కంటెంట్ ప్రాపర్టీ యూజ్ టు అలైన్ ది హోల్ గ్రిడ్ ఇన్సైడ్ ది కంటైనర్. జస్టిఫై కంటెంట్ స్పేస్ ఈవెన్లీ, ఉన్న స్పేస్ ని ఎలా పంచమంటున్నాడు? ఈవెన్ గా పంచమంటున్నాడు. సో ఇక్కడ ఉన్న స్పేస్ అంతా మీరు చూసారంటే ఈవెన్ గా స్ప్లిట్ అయి ఉంటుంది. జస్టిఫై కంటెంట్ స్పేస్ అరౌండ్ ఏం చేశాడు? ఉన్నదాన్ని అన్ని చోట్ల కామన్ గా స్ప్రెడ్ అయ్యే మాదిరి పనిచేసాడు. మనం అంటే దీనికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎంత ఉంటుందో దీనికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతే ఉంటుంది. వెరీ సిమిలర్ టు ఫ్లెక్స్ సిస్టమ్, బట్ డిఫరెంట్ ప్రాపర్టీ వాడాడు. స్పేస్ ఈవెన్లీ ఆర్ స్పేస్ అరౌండ్ అని వాడామంటే ఉన్న స్పేస్ ఈక్వల్లీ స్ప్రెడ్ అవుతుంది. దెన్ కమ్స్ స్పేస్ బిట్వీన్ ఎండ్ టు ఎండ్ నాకే స్పేస్ వద్దు, ఎండ్ టు ఎండ్ ఉన్న కాలంని అలానే పెట్టి సెంటర్లో ఉన్నటువంటి ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ మాత్రం స్పేస్ని స్ప్లిట్ చేయమంటున్నాడు వాడు. సో ఇది స్పేస్ అరౌండ్, స్పేస్ బిట్వీన్, సెంటర్ అసిస్టెంట్, స్టార్ట్ ఎండ్. పైనుంచి స్టార్ట్ ఇస్తే పైనుంచి స్టార్ట్ అవుతుంది, ఎండ్ ఇస్తే ఇది హారిజాంటల్గా. జస్టిఫై కంటెంట్ స్టార్ట్, జస్టిఫై కంటెంట్ ఎండ్ హారిజాంటల్గా, లేదా అలైన్ కంటెంట్ సెంటర్, అలైన్ కంటెంట్ స్పేస్ ఈవెన్లీ, అలైన్ కంటెంట్ స్పేస్ అరౌండ్. మీరు జస్ట్ 1-2 సార్లు గో త్రూ చేయండి, యూ షుడ్ బి వెరీ ఫెమిలియర్. అన్నీ మనం చూసిందే, కాకపోతే నేను డిఫరెంట్ వే స్పేస్ని ఈక్వల్గా
సెగ్రిగేట్ చేసి అలాట్ చేస్తుంది. ఓకే, స్పేస్ బిట్వీన్ ఏం చేస్తుంది, రో ఏదైతే ఉందో దాన్ని పైన నుంచి రావాలా కింద నుంచి రావాలా మధ్యలో ఎంత స్పేస్ ఉండాలి అనే దాన్ని డిసైడ్ చేసి స్ప్లిట్ చేస్తుంది. ఎనీ డౌట్? నేను ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ నేను కోట్ చేయట్లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ ఎనఫ్ ఇన్ ద ఫ్లెక్స్ సిస్టమ్. యూ కెన్ జస్ట్ హ్యావ్ ద సేమ్ థాట్, ఓన్లీ కాస్త ప్రాపర్టీ చేంజ్ ఉంటుంది. బిహేవియర్ ఏంటి అనేది మనకు తెలుసు, ప్రాపర్టీ ఏంటి వాళ్ళని మాత్రం మీరు చూసుకోండి. ఎనీ డౌట్? నో సార్. గో టు గ్రిడ్ ఐటమ్. గ్రిడ్ ఐటమ్ అనేది జస్ట్ నౌ వీ హ్యావ్ సీన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడి నుంచి ఎండ్ అవ్వాలి. ఈడేంటంటున్నాడు, గ్రిడ్ కాలం 1/5 అంటే స్టార్ట్ at 1 end before column 5. 1 2 3 4 5 ఫిఫ్త్ కాలం లైన్ లోకి వెళ్ళమంటున్నాడు. మనం అక్కడ స్టార్ట్ టు కాలం ఇచ్చాం, ఇక్కడ 1 అంటే 2 వాల్యూస్ ఇవ్వాలి. ఒకటి వచ్చి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఇంకొకటి వచ్చి ఎక్కడ ఎండ్ అవ్వాలి. దెన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎన్ని కాలంలో స్ప్రెడ్ అవ్వాలి. స్పాన్ 3 అంటే 3 కాలంల వరకు స్ప్రెడ్ అవ్వమని అర్థం. ఫస్ట్ దాంట్లో మీరు ఎక్కడ వరకు ఎండ్ అవ్వాలని ఇచ్చారు, రెండో దాంట్లో ఎన్ని కాలంలో అది పొడిగించాలని ఇచ్చారు. సో మీరు 4 ఇస్తే 4th కాలం, 5 ఇస్తే లేదా 3 ఇస్తే 3 కాలమ్స్. సో కాలం లైన్ ఇవ్వట్లేదు, నాకు తెలియదు ఎన్ని కాలంలో ఉన్నాయో, కానీ నాకు 3 కాలంలో స్ప్రెడ్ అవ్వు, 3 కాలంలో విడ్త్ స్ప్రెడ్ అవ్వు అని అర్థం. ఓకే, దెన్ కమ్స్ ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది హౌ మెనీ కాలమ్స్ టు బి స్ట్రెచ్డ్. రో ప్రాపర్టీ కూడా సిమిలర్. గ్రిడ్ రో మొదటి రో స్టార్ట్ అయ్యి రో లైన్ వరకు 4వ రో లైన్ వరకు ఎక్స్టెండ్ అవ్వు. మొదటి రో స్టార్ట్ అయ్యి 2 రోస్ ఎక్స్టెండ్ అవ్వు. ఇది చూడు, ఇదేమైంది, స్టార్టింగ్ గ్రిడ్ ఏరియా అని ఒకదానికి ఇచ్చి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వమన్నాడు, మొదటి ఏరియా నుంచి స్టార్ట్ అవ్వమన్నాడు. తర్వాత 2 కాలంలో స్ప్రెడ్ అవ్వమంటున్నాడు. హారిజాంటల్గా 2, వర్టికల్గా 5, కంప్లీట్గా 6 స్ప్రెడ్, 6 కాలంలో. అంటే వాడు ఇక్కడ ఇచ్చారు చూడండి. Eight. Grid area, 1 column. Item will start on row line 1. Okay. మొదటిది row line. And column line 2. Column line 2. ఇది row line 1, column line 2. Then end. ఎక్కడి వరకు ఎండ్ అవ్వాలి, రో లైన్ 5. రో లైన్ 5 1 2 3 4 5 1 2 3 4 5. కాలం లైన్ 6, ఇది ఆల్రెడీ 1 2 3 4 5 6. సో ఫస్ట్ వన్ ఈజ్ రో లైన్, కాలం లైన్ అండ్ రో లైన్, కాలం లైన్. Clear? Yes, sir. Then comes ఇదేంటి, రో లైన్ 2లో స్టార్ట్ అయ్యి 2 కాలం లైన్ 1లో స్టార్ట్ అయ్యి 2 స్పాన్లు 3 స్పాన్లు. అంటే రో 3 స్పాన్లు, కాలం 3 స్పాన్లు ఎక్స్పాండ్ అవ్వాలి. ఇది వాట్ దిస్ కమ్స్. ఓకే, అలా కాకుండా యూ కెన్ నేమ్ దట్ గ్రిడ్ ఏరియా మై ఏరియా అని ఇచ్చేసి, మై ఏరియా అని ఇచ్చేసి దానికి యూ కెన్ స్పెసిఫై సమ్ స్టైల్స్. సో ఐటమ్ 1 మై ఏరియా అన్నాం. ఓకే, సో దెన్ యూ హ్యావ్ నేమ్డ్ ఇట్ మై ఏరియా. డిస్ప్లే గ్రిడ్ మై ఏరియా. ఓకే, so you can name anything. You can use the grid area property to the named grid items. You can refer to the name
when you set up a grid layout by using grid template areas property on the grid container. Grid template area. You can use any variable also, but very rarely use. Normally మన grid వాడుతూ ఉంటాం, but you should know that what are the provisions. Dot అంటే మిగిలిందంతా you can specify like this also. Okay, just go through this, get some idea. వీటిని ఉపయోగించిన we should think about ఎలా చెప్పాలి దాన్ని, లేఅవుట్ డిజైన్ చేసేటప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫ్లో టు డిస్ప్లే ప్రాపర్టీస్ యూ కెన్ యూస్ ఎయిదర్ గ్రిడ్ ఆర్ ఫ్లెక్స్ యూస్ చేసి యూ కెన్ స్టార్ట్ డెవలపింగ్ దోస్ టెంప్లెట్స్. ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్, గో టు ది RWD టెంప్లెట్స్. జస్ట్ చూడండి, ఇవి ఫ్రేమ్ వర్క్స్ యూస్ చేసి డెవలప్ చేసి ఉంటారు. జస్ట్ గో టు దిస్, టేక్ ఎనీ వన్ టెంప్లెట్ అండ్ ప్రాక్టీస్. బట్ నేనే సజెస్ట్ చేస్తానంటే, let us not worry about this one. Let us create one more folder with the grid system in our templates. Documents 10K CSS. Templates, this time with grid. Now ఓహో, ఇది మనము HTML ఇచ్చామా? Go to HTML. Copy. Hi Amit, good morning. Good morning, sir. So Amit, do you have the tracker? How many have completed yesterday's template? How many pending? Have you got the information? Yes, sir. Evening has completed 3 and one has completed 2, sir. I have that. Everybody completed 3? No, sir. Some have 2, some have 3, some have 1, sir. Okay. So any difficulties they have faced? Have you had a word with them? Yeah, in fact, I was having a word with them. So they had some concerns I have explained today. Yes, sir. They were facing difficulties, sir. And I had told them to talk to your peers, sir. And I think I had talked to them and they have solved the problem, sir. Yeah, I think I have clarified most of them. Like even Divya also having some issues, I have explained her. I hope she got some idea out of it. She would be able to complete it. Now, what I have did today is similar to the topic which I have given yesterday. Yes, sir. Today I am giving the topic of what do you call it? Developing the response website with grid layout. I have covered that stuff. So they will be continuing where they have stopped yesterday with the flex systems. Once they have completed with the Flexbox, then they will start with the grid. So before the next class, I have to have everybody completed both the flex and grid. Please speak to the team and try to get the things done so that we can move to the next topic. Okay, sir. Okay. Today's topic was grid layout. Grid layout. Perfect. Okay. And after a Diwali vacation, they have to complete both the topics. Yeah. If they could able to complete today itself, I can resume the classes from tomorrow onwards. If they need tomorrow is Diwali, sir. I guess tomorrow is holiday, sir.
Yes, right. If they need some extra time after Diwali, we can plan for that. Okay, sir. Okay, sir. I will follow it. Okay, sir. Anything else, Steve? Yeah. థర్స్డే ఫ్రైడే హాలిడే అనుకున్నాం కదా సార్. ఈరోజు వెన్స్డే అయిపోయింది ఆల్రెడీ. నేను ఈరోజు ట్యూస్డే అయిన మైండ్ సెట్లో ఉన్నా. దేవుడా, రేపేనా థర్స్డే? సార్ అంటే సాటర్డే కూడా అన్నారు కదా సార్. ఇప్పుడు మీకు కావాలా సాటర్డే కూడా హాలిడే? ఎంజాయ్ చేసేయండి లాస్ట్ హాలిడేస్ ఇన్ యువర్ లైఫ్. సార్ ఈ 3 days లో కూడా సార్ అవి 6 ఉన్నాయి కదా సార్, అవి కూడా కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మీకు ఫ్లెక్స్ కి ఎట్లయితే పెండింగ్ టెంప్లెట్లు ఉన్నాయో అంతే మీకు గ్రిడ్ సిస్టమ్ కూడా వస్తాయి కదా. అవును సార్. సేమ్ టెంప్లెట్ 6 టెంప్లెట్స్ గ్రిడ్ లో ఉంటుంది, 6 టెంప్లెట్స్ ఫ్లెక్స్ లో ఉంటుంది. వాటిలో ఆల్రెడీ మీరు 2-3 చేసేసినట్టున్నారు కదా. అందరూ చేయలేదు సార్, కొంతమంది ఒకటే చేసినాం సార్. ఓకే, అది పోగా మిగిలిన దాన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఫ్లెక్స్ కాన్సన్ట్రేట్ ఫర్ ది ఫ్లెక్స్ సిస్టమ్స్. అది అయిన తర్వాత దెన్ స్టార్ట్ విత్ గ్రిడ్ సిస్టమ్స్. ఓకే సార్, ఇప్పుడు మళ్ళీ మనం మండే కలుస్తాం సార్. ఎస్ సార్ గ్రిడ్ గా ఎక్కువ టైం పడుతుంది అనుకోండి సార్, స్క్రాచ్ నుంచి చేయాలి కదా సార్. ఎస్ సేమ్ ఫ్లెక్స్ కి ఎట్లయితే స్క్రాచ్ నుంచి వెళ్తారో అలాగే గ్రిడ్ కూడా స్క్రాచ్ నుంచి వెళ్ళడమే మీకు బెటర్ ఆప్షన్. సో దట్ కాస్త కన్ఫ్యూషన్ ఉండదు. వాడి ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీస్ ని ప్రతిసారి మనం ఓవర్ రైట్ చేయడానికి ట్రై చేసిన ప్రతిసారి మనకి ఇబ్బందే కదా బ్రో. అంటే అలాగే ఫ్లెక్స్ అయితే ఫ్లోట్ ఉన్న చోట దాని పేరెంట్ కి ఫ్లెక్స్ ఇచ్చేస్తే అయిపోయింది సార్. గ్రిడ్ కి అయితే వాళ్ళు ఫస్ట్ నుంచి చేయాలి కదా సార్. ఈవెన్ ఫ్లెక్స్ కూడా అదే. ఫ్లెక్స్ కి నేను ఓన్లీ హెడర్ చూపించాను కాబట్టి మీకు సింపుల్ అనిపించిన, మీరు రెస్ట్ ఆఫ్ ది కంటెంట్ కవర్ చేసినప్పుడు మీకు దాన్ని మొబైల్ ఫస్ట్ అనే థాట్ మైండ్ లో పెట్టుకోండి బ్రో. ఫస్ట్ యూ స్టార్ట్ ఫ్రమ్ ది మొబైల్ 340, 375, 420, 768 డివైజెస్ ని టార్గెట్ చేసి డెవలప్మెంట్ స్టార్ట్ చేయండి. ఓకే సార్. ఇవి పోగా మిగిలిన దాని గురించి వరీ చేయాల్సిన అవసరం లేదు కదా. ఓకే, విత్ దిస్ వీఆర్ డన్ విత్ HTML CSS. కాస్త ఎక్కువ టైం తీసుకున్నాను ఎక్స్ప్లెనేషన్ కి. ఐ షుడెంట్ హ్యావ్ టేకెన్ దిస్ మచ్ టైం. యాక్చువల్ ద టార్గెట్ టైం వచ్చి 15 days లో కంప్లీట్ అయిపోయి ఉండాలి. బట్ మనకు వచ్చి కాస్త స్ట్రీమ్ లైన్ స్టెబిలైజ్ అవడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నది. నో ప్రాబ్లం. నా మండే నుంచి జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేస్తాము. గ్రిడ్ ది కూడా టెంప్లెట్ లో ఎట్లా అప్లై చేయాలో ఒకటి చెప్పండి సార్. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్సర్ట్ చేసింది అదే కదా. టెంప్లెట్ లో మొత్తం ఒక టెంప్లెట్ లో అప్లై చేయడం వద్దు, స్క్రాచ్ నుంచి టెంప్లెట్ చేయమంటున్నాను నేను. ఈ టెంప్లెట్ లో అప్లై చేసేది కాస్త టైం ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది కాబట్టి టెంప్లెట్ డెవలప్మెంటే స్క్రాచ్ నుంచి చేయమంటున్నాను నేను. మీకు అంత డౌట్ గా ఉంటే జస్ట్ లుక్ ఫర్ ది గ్రిడ్ లేఅవుట్స్ అనేసి కూడా కొట్టి చూడండి. యూ విల్ గెట్ ద శాంపుల్ కోడ్ బేసెస్. దాన్ని రెఫర్ చేసుకుని చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డిఫికల్టీస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదైనా ఒక టెంప్లెట్ తీసుకొని. ఓకే సార్. బట్ నాకు మండే షాక్ ఇవ్వకండి. మేమేమీ చేయలేదు, గ్రిడ్ సిస్టమ్ స్టార్ట్ చేసి చెప్పండి, ఫ్లెక్స్ సిస్టమ్ స్టార్ట్ చేసి చెప్పండి, ఇట్లాంటి షాక్లు నాకు మండే వద్దు. మీకు ఏదైనా స్ట్రగుల్ ఉంటే దానికి ముందే నాకు కానీ అప్డేట్ చేసినారంటే వీ కెన్ ప్లాన్ ఎనీ 1 session ఇన్ బిట్వీన్. ఏదో టైంలో అందరికి అనుకూలమైన టైంలో కమ్యూనికేట్ చేసుకొని మేబీ 1 or 2 hours నేను కనెక్ట్ అవ్వడానికి నేనైతే ఓకే. మీ అవైలబిలిటీని చూసుకొని అమ్మమ్మ ఊరికి, తాతయ్య ఊరికి, అంకుల్ ఊరికి పోయే వాళ్ళు ఎవరెవరు ఉంటారో, ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంటారో దాన్ని బేస్ చేసుకొని నాకు చెప్పారంటే ఐ కెన్ టేక్ 1 more class ఫర్ ది గ్రిడ్ సిస్టమ్స్ విత్ ది లేఅవుట్. ఈవినింగ్ చెప్పండి సార్, లేకపోతే ఈరోజు ఈవినింగ్ కుదరకపోవచ్చు అమ్మా. ట్రై చేస్తాను, లేదా ఏదైనా రెఫరెన్స్ లింక్స్ వీడియోస్ ఉంటే పంపిస్తాను మీకు. జస్ట్ ట్రై చేసి చూడండి. లేదంటే నేను రేపు ఒకరోజు వదిలేండి. రేపు ఎలాగో పండగ కదా, వీకెండ్స్ లో ఎవరెవరు అవైలబిలిటీ ఉంటారో చెప్పండి నాకు. ఐ కెన్ ప్లాన్ ఫర్ దట్. ఎలాగా ఇవాళ రేపు ఫ్లెక్స్ కే అయిపోతుంది సార్. ఆ తర్వాత గ్రిడ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చు సార్. సాటర్డే ఫ్లెక్స్ చేసే లోపు ఒక ఐడియా రావచ్చు అని అనుకుంటాను. దివ్య, ట్రై చేసి చూడు. రాకపోతే నేను చూస్తాను. నా దగ్గర ఏదైనా కానీ రెఫరెన్స్ మెటీరియల్స్ వీడియోస్ ఉంటే నేను పంపిస్తాను. దాన్ని ఫాలో చేసి చూడండి. అర్థం కాకపోతే లెట్స్ డిస్కస్ ఇన్ బిట్వీన్. But let us try to wrap this HTML CSS stuff. We had enough. Let us start the actual programming. Let's become actual programmers and have a sleepless nights from Monday onwards.
సరదాగా చెప్తున్నాను, ఊరికే భయపడకండి, ఏం అంత సీన్ ఏం లేదు అక్కడ. సో ఎవ్రీథింగ్ విల్ గో స్మూత్లీ. ఎలాగైతే HTML CSS లో మీరు జర్నీ చేశారో ఇన్ సిమిలర్ వే అంతే లెవెల్లో స్మూత్ గా ఉండే విధంగా, అంతే లెవెల్లో అండర్స్టాండబుల్ అయ్యే విధంగా నేను చూసుకుంటాను. ఐఎమ్ జస్ట్ జోకింగ్. అయ్యోయో అట్లనే సార్ ఏంటి సార్ అని ఆయన అనుకో ఫీల్ అవుతారు. ఓకే ఓకే సార్. ఓకే, have a nice weekend and I wish you advance happy Diwali, safe Diwali. థ్యాంక్ యూ Same to you, sir. సార్. థ్యాంక్ యూ సార్. యూ టూ సార్. జాగ్రత్తగా ఉండండి, ఎక్కడ కోతి వేషం లేకుండా చేతుల్లో కాళ్ళల్లో పాకెట్లో పెట్టుకుని టపాసులు కాల్చడాలు ఇట్లాంటి స్టంట్లు ఏం చేయొద్దండి ఎవరు. జాగ్రత్తగా ఉండండి. మరలా సరే. సార్ నా చెయ్యి చాలా ఇబ్బందిగా ఉంది, నేను కీప్యాడ్ పైన చేయి పెట్టలేను, నేను చేతుల్లోనే టపాసులు కాల్చాను, నేను భూచక్రాన్ని చేతుల్లో తిప్పాను. అర్థమైందా? ఓకే సార్. ఇక్కడ అమ్మాయిలు ఉన్నారని చెప్పి వాళ్ళని వీళ్ళని ఇంప్రెస్ చేసిన చేతుల్లో కాల్చడాలు కాళ్ళలో కాల్చడాలు ఇట్లాంటి వద్దు. జాగ్రత్తగా ఉండండి. ఇంకా చాలా స్టంట్స్ ఇవ్వాలి మనం, చాలా 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 బిల్డప్స్ ఇవ్వాలి మనము ఆఫీసుల్లోకి వెళ్ళి. అది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఎంజాయ్ చేసి ఫ్యామిలీతో. మీరు ఎంజాయ్ చేసే లాస్ట్ దీపావళి ఇదే అనుకుంటాను నేను. ఓకే, ఎంజాయ్ యువర్ డేస్. నెక్స్ట్ లేదు, కంపెనీస్కి వెళ్ళిన తర్వాత, ఇది జోక్ కాదు, ఇది సీరియస్. కంపెనీస్కి వెళ్ళిన తర్వాత వాడు 1 or 2 days మీకు ఏదైనా ఫెస్టివల్ హాలిడేస్ ఇస్తున్నాడంటే వాడు ఒకటే అంటాడు, జస్ట్ రెఫర్ ది డాక్యుమెంటేషన్ ఆఫ్టర్ దీపావళి వీ హ్యావ్ టు వర్క్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ వెరీ సీరియస్లీ అని అంటాడు. మీరు టపాసులు కలుస్తా ఉంటే కూడా జావా స్క్రిప్ట్ కోడ్ ఈ రియాక్ట్ చేసే కోడే కనిపిస్తుంది. మాకు అట్లనే కనిపిస్తూ ఉంది కాబట్టి చెప్తున్నాను. సో మీ లైఫ్లో మీరు ఎంజాయ్ చేయబోయే ఫుల్ ఫోకస్తో ఫుల్ జోస్తో ఎంజాయ్ చేయబోయే లాస్ట్ దీపావళి ఇదే అయి ఉంటుంది. సో ఎంజాయ్. Bye. Okay, sir. Bye, sir. I hope you can understand a few lines of Telugu, I believe, right? Amit, are you there? Yes, sir. Yes, sir. You can understand Telugu? No, sir. No. I don't understand. Okay. Okay, Amit. Happy Diwali and have a safe Diwali. Same to you, sir. Thank you. Bye. 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 Okay.